శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ది 20/12/2025 నుండి ది 9/1/2026 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించిన శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. విశేష పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీరామ దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం. ది 20/12/2025 నుండి ది 28/12/2025 వరకు శ్రీ స్వామివారికి రోజుకి ఒకటి చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి. ది 29/12/2025న సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకిరాముల జలవిహారం హంసాలంకృత తెప్పపై సాగే తెప్పోత్సవం. ది 30/12/2025 తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్తరద్వార దర్శనం నిర్వహించబడనున్నాయి. ద్వారదర్శనం టికెట్లు www.bhadradratemple.telangana.gov.in అనే వెబ్సైట్లో లభిస్తున్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాదరంగా